మన కాంటెక్స్ట్. ఇండియాలో అయితే మొదటి క్వశ్చన్ ఏంటంటే వాట్ ఆర్ ద లీగల్ రైట్స్ దట్ గ్రేవ్ యార్డ్స్ హ్యావ్ అండ్ కాన్సిక్వెంట్లీ వాట్ ఆర్ ద రైట్స్ అవైలబుల్ టు డెడ్ పర్సన్స్ అనమాట. సో ఆర్టికల్ 21 ప్రకారంగా చూసుకుంటే రైట్ టు లైఫ్ అంటే ఒక మంచి జీవితంతో పాటు ఆయన చనిపోయిన తర్వాత కూడా ఎటువంటి హక్కులు ఉన్నాయనే దాని గురించి సుప్రీం కోర్ట్ చాలా కేసులు అసలు చెప్పింది అనమాట. సో డెడ్ బాడీస్ కి గ్రేవ్ యార్డ్స్ కి ఉన్న అకామిడేషన్ ఏంటంటే క్రిమినల్ లాస్ లో సెక్షన్ 301 అనమాట. ఒక మనిషి చనిపోయాడు ఇంకో మనిషి అని తెలిసినా కానీ చనిపోయిన అతని చుట్టాలు వచ్చి అంత్య సంస్కారాలన్నీ చేస్తుండగా వెళ్ళి ఏదైనా డిస్టర్బెన్స్ చేస్తే అలాంటి డిస్టర్బెన్స్ కి కలిగే పనిష్మెంట్ 1 year ఇంప్రిజన్మెంట్ అనమాట. ఫైన్ కూడా వేయొచ్చు అనమాట. బట్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డిఫైన్డ్ యాజ్ డిస్టర్బెన్స్ హియర్? డిస్టర్బెన్స్ 4 రకాలుగా ఉన్నాయి. ఫస్ట్ డిస్టర్బెన్స్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ మతంలో ఇలా జరిపించాలి మీరు అని చెప్పుండగా ఇఫ్ యూ ప్రివెంట్ హిమ్ ఫ్రమ్ డూయింగ్ దట్. రెండో డిస్టర్బెన్స్ ఏంటంటే ఈ సంస్కారాలన్నీ జరుగుతుండగా హార్న్ కొడుతూ వెళ్ళారనుకోండి, ఆ రకమైన డిస్టర్బెన్స్ అనమాట. మూడో రకమైన డిస్టర్బెన్స్ ఏంటంటే టూంబ్ రైడర్స్ పెట్టిన శవాల్ని మళ్ళీ తీసుకెళ్లి తవ్వి దాన్ని వాళ్ళ మెడ మీదైనా గానీ వాళ్ళ వేళ్ళ మీద ఉన్న ఆర్నమెంట్స్ గానీ తీసేయటం. ఓకే. నాలుగో రకమైన డిస్టర్బెన్స్ ఏంటంటే ఇప్పుడు ఒక మనిషి చనిపోయాడంటే ఇప్పుడు మీకు కొన్ని ఇన్కన్వీనియన్సెస్ అవుతాయన్నమాట. అక్కడ చేరుకున్న జనాల్ని వెళ్ళి కొట్టడమైనా గానీ ఇలాంటివన్నీ చేస్తే యు ఆర్ స్టిల్ అబ్యూజింగ్ ద సేక్రెడ్ ప్రాసెస్ ఆఫ్ ఫైనల్ రైట్స్. ఇట్స్ అ ఫండమెంటల్ రైట్. రైట్ టు లైఫ్ ఎక్స్టెండ్స్ టు రైట్ టు అ డిగ్నిఫైడ్ డెత్ అండ్ ఆఫ్టర్ డెత్ ప్రొసీజర్.